నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. ఈ ఆందోళన వల్ల హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది వస్తుందా అనేది చాలామంది నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అంటే హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు, యాంగరు, యాంగ్జైటీ ఇవన్నీ ఒకటేనా అనేసి అడుగుతుంటారు. బేసికలీ ఆందోళన వేరే, అగ్రెషన్ అంటే కోపం వేరే, హైపర్ టెన్షన్ బీపీ వేరే. కాకపోతే ఈ యాంగ్జైటీ వల్ల బీపీ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కోట్ బీపీ అంటాం. వైట్ కోట్ బీపీ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చినప్పుడు బీపీ చూడమని ఆటోమేటిక్గా కొద్దో గొప్ప ఈ కార్టిజాల్ లెవెల్స్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల అతనికి కొద్దో గొప్ప బీపీ పెరుగుతుంది. అందుకనే ఓపీ రూమ్లో వెయిట్ చేసినప్పుడు కొద్దిగా టైం తీసుకుంటాం. ఆ టైంలో వాళ్ళకి ఈ స్ట్రెస్సు, ఈ వెంటనే రావటము, డాక్టర్ని కలవటము, అలాంటి ఆలోచనల నుంచి కొద్దిగా రిలీవ్ అయ్యి వాళ్ళ బీపీ లెవెల్స్ అనేది డౌన్ అవుతాయి. అందుకని వెంటనే బీపీ చూయించుకుంటా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయడంతో వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు. దాని తర్వాత బీపీ చూడమంటాం. బీపీ అప్పుడు నార్మల్ కంటే నార్మల్, వస్తూనే బీపీ చూసామంటే ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆందోళనలో బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లోనే ఈ స్పిగ్మోమీటర్ అంటే బీపీ చూసే మిషన్ని ఇప్పుడు చాలా డిజిటల్ వచ్చేసాయి. మామూలు ట్రెడిషనల్ థింగ్స్లో లాగా మనం ప్రెస్ చేసి ఆ బీపీ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ కఫ్ పెట్టుకుంటే మనకు బీపీ వచ్చేస్తుంది. అలాంటి మిషన్లు రావడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీలు మిషన్స్ ఉంటున్నాయి. వాళ్ళకి ఏదో తలనొప్పి వచ్చినా, కొద్దిగా కోపం వచ్చినట్టు అనిపించినా వాళ్ళు బీపీ చూసుకుంటున్నారు. అయ్యో నా బీపీ ఎక్కువ అయిపోయిందని ఆటోమేటిక్గా బీపీ టాబ్లెట్లు వాడుతున్నారు. బేసికలీ స్ట్రెస్ వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది, రక్తపోటు అనేది వస్తుంది. సో యాక్చువల్గా బీపీ మాత్రలు పెట్టాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఫిజిషియన్స్ ఫాలో అవుతారు. లైక్ 1 వీక్ వాళ్ళకి రెగ్యులర్గా ఈ బీపీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఈ షూటప్స్ ఉన్నాయి, దానికి తగ్గ లక్షణాలు కళ్ళు తిరగటం కానీ, లైక్ కళ్ళు కనపడటం లేకపోవటం కానీ, కళ్ళు తిరగడం కానీ, తలనొప్పి రావటం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు దాన్ని బట్టి బీపీని బట్టి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. అలా కాకుండా నాకు బీపీ ఉంది ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలా అని ఆందోళనలో, ఓవర్ థింకింగ్లో వాళ్ళు ఎక్కువ మెడికేషన్స్ వేసుకోవటం, వాళ్ళకి ఆ బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ స్ట్రెస్ తగ్గితే అంటే వాళ్ళకి ఈ ఆందోళన, ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ నుంచి వాళ్ళకి రిలీవింగ్ కావడానికి మనం మెడికేషన్స్, రిలాక్స్ థెరపీసో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ బీపీ కూడా చాలామందికి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటాము. రివర్సల్ ఆఫ్ బీపీ టెన్షన్ తగ్గడంతో కూడా వాళ్ళ బీపీ కంట్రోల్ అవ్వచ్చు. సో అనవసరంగా వాళ్ళు ఆ బీపీ మెడికేషన్స్ వాడకుండా ఈ స్ట్రెస్ ఆందోళన నుంచి బయటపడితే వాళ్ళు హ్యాపీగా రిలీవ్ అవుతారు. ఈ ఆందోళనలో వాళ్ళు ఓన్లీ బీపీనే కాదండి, నేను ముందుగా కూడా మాట్లాడాను, లైక్ మామూలు బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ కూడా ఉంటాయి. లైక్ స్లీప్ ఇష్యూస్ కానివ్వండి, అపిటైట్లో తేడాలు కానివ్వండి, సెక్షువల్ థాట్స్లో కానివ్వండి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో కానివ్వండి, డైలీ యాక్టివిటీస్లో కానివ్వండి, మార్పుల వల్ల మనం గుర్తుపట్టవచ్చు ఇతనికి యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, దాన్ని ట్రీట్ చేసుకోవాలని. ఇది గుర్తించి వాళ్ళ బీపీని అట్ ద సేమ్ టైం వాళ్ళ యాంగ్జైటీని రిలీవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.